ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో జనని మండల సమైక్య కార్యాలయాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఓం ప్రకాష్, మటిక సంతోష్, జగ్గయ్యపేట మాజీ సర్పంచ్ పాతపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలో ఈరోజు జనని మండల సమైక్య భవనము ప్రారంభోత్సవం అదేవిధంగా చేసుకోవడం శుభపరిణామం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి మందిని కోటీశ్వరులని చేరని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో ఈరోజు 18 నెలల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలలో మహిళా సోదరిమణులను భాగస్వామ్యులు చేయడమే కాకుండా ఈరోజు కోటి మందిని కోటీశ్వరులను చేరని ఒక సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సమైక్య ఏదైతే కమిటీలకు కానీ వివోలకు కానీ ఈరోజు మహిళా క్యాంటీన్లు, మీ సేవా సెంటర్లు కానీ అదేవిధంగా 4.5 లక్షల ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా మా ఆడబిడ్డలకు ఇవ్వడం, అదే రకంగా ఈరోజు రవాణా కొరకు బస్ సౌకర్యం కానీ ప్రభుత్వ భూములుంటే మొదటి ప్రాధాన్యతగా వివోలకు ఇచ్చి మండల సమైక్యలకు ఇచ్చి సోలార్ పవర్ ప్లాంట్ను ఒక 3.5-4 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఒక 1 మెగావాట్ ఉత్పత్తి 1 మెగావాట్ ఉత్పత్తి విలువ 6 కోట్ల రూపాయలు. అంటే ఈరోజు ఒక 7-8 ఎకరాల భూమి ఉంటే 12 కోట్ల రూపాయల సోలార్ పవర్ ప్లాంట్ను 2 మెగావాట్లు ఉత్పత్తి చేసి 12 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొని ప్రభుత్వమే ఈరోజు సోలార్ను పవర్ను కొనుగోలు చేసి వివో సంఘాలను పటిష్టం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాన్ని కూడా ఈరోజు గోరికొత్తపల్లి మండల సమైక్య 19 వివో సంఘాలు ఏవైతే ఉన్నాయో నేను ఈరోజు కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా వెంటనే చెప్తాం. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏమైనా ఉంటే ఈరోజు పెట్రోల్ బంకుల కొరకు కానీ అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ కొరకు కానీ ఉపయోగించుకొని వివో సంఘాలు ఎదిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. మీ శాసన సభ్యునిగా నా సహకారం, నా తోడ్పాటు కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ